హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మని పెసరపప్పు అండి. చాలా బాగుంటుంది. పెసర్లతో చేసుకునే ఈ పప్పులో ప్రోటీన్స్ కూడా ఎంతో పుష్కలంగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ హెల్త్కి కూడా ఎంతో మంచిది. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలా అయితేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఈ ముద్దపప్పును ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దామా. మరి చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి కంప్లీట్గా చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు పెసర్లు తీసుకుంటున్నాను. డైరెక్ట్గా పెసర్లనే తీసుకుంటున్నానండి, పప్పు కాదు. పెసర్లు మాత్రమే తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు బౌల్లోకి వేసుకున్నాక అలాగే దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, పచ్చి శనగపప్పును వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కాకపోతే శనగపప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి వేస్తున్నాను. మీరు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పప్పును ఇలా 2 సార్లు వాటర్ తీసేశాక మళ్ళీ దీంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని పప్పు కొంచెం లావుగా అవుతుంది. వాటర్ నిండుగా పోసేసుకొని మూత పెట్టేసి ఒక 3 to 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. పెసర్లని పక్కన పెట్టేసుకుందాము. 4 అవర్స్ తర్వాత చూస్తే చూడండి, పప్పు అనేది నానిపోయింది కదా. ఇలా మనం నొక్కితే కూడా కొంచెం పెసరపప్పు పొట్టు లైట్గా వస్తుంది. మనకు పెసరపప్పు పొట్టు వస్తే మాత్రం కడగండి, లేదంటే ఖచ్చితంగా తీయాల్సిన అవసరం లేదు. నాకైతే రాలేదు. నేను డైరెక్ట్గా పెసర్ల పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే శుభ్రంగా వాష్ చేసుకుంటే పొట్టు కూడా పోతుంది. దీంట్లోకి 2 టమాటాలను ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుంటున్నాను. ఇలానే వేసేసుకోవాలి కడుక్కొని. అలాగే కొద్దిగా పసుపు, నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాను. కోర్సుగా మిక్సీ పట్టుకున్న దీన్ని వేసేసుకుందాము. పచ్చిమిర్చి పేస్ట్ అండి, రెడ్ కారం వేయట్లేదు, పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. దీంట్లోకి వాటర్ వేసేసుకోవాలి. మనకి ఎంత పప్పు క్వాంటిటీ అనేది పల్చగా లేకుండా కొంచెం గట్టిగా ముద్దపప్పు రావాలి కాబట్టి చూసి వేసుకోవాలి. అలాగే సాల్ట్, కొద్దిగా నూనె వేసి ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక మనము తీస్తే పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. పెసరపప్పు కదా, తొందరగా ఉడికిపోతుంది. చూడండి, 3 విజిల్స్ తర్వాత పప్పు అనేది కంప్లీట్గా ఉడికిపోయింది. మనము ఇప్పుడు ఒకటి నొక్కి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది పప్పు కంప్లీట్గా ఉడికింది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనము పప్పు రుద్దుకుంటాం కదా, పప్పు గుత్తి అంటామండి మేమైతే. దీంతో ఇలా రుద్దుకోవాలి. పప్పు మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా రుద్దుకున్నాక ఇప్పుడు ఇది తీసేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసి ఆ పప్పు వరకు తీసేసుకున్నాక నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకోవాలండి. ఈ పప్పుకి మరీ పల్చగా చేసుకోకూడదు, డైరెక్ట్ పోపు పెట్టేసుకోవడమే. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపటం అన్నాక ఎండుమిరపకాయలు, ఒక 2-3 ఎండుమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి, ఒక 6-7 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవరు, టేస్ట్ ఉంటుంది. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసుకోవాలి ఇంగువ. నెక్స్ట్ అవి వేగిపోయాయి కదా, లైట్గా మనం వెల్లుల్లి వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. అలాగే కరివేపాకు, నేను దీంట్లో కలర్గా కనిపించడానికి ఫుల్ కలర్గా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది వేయడం వల్ల రెడ్గా కనిపిస్తుంది కాబట్టి వేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. పప్పులో వేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. మనము కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసినందుకు పైన ఇలా రెడ్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీనికి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ యమ్మీ అయిన పెసర్లతో ముద్దపప్పు రెడీ అయిపోయిందండి. దీంట్లో ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.